పంటల్లో ఎన్ని రకాలున్నా నూతన వంగడాలపై రైతులు ఆసక్తి చూపుతూ ఉంటారు. వరిలో తెలంగాణ రాష్ట్రానికి అనువైన వానాకాలం వరి వంగడాల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. ప్రధానంగా గింజ నాణ్యతను అనుసరించి దొడ్డు రకాల్లో MTU 1010కి, సన్న రకాల్లో BPTకి, అతి సన్న రకాల్లో జయశ్రీరామ్ HMT సోనాకు ప్రత్యామ్నాయంగా విడుదలైన నూతన వంగడాలు, అలానే విడుదలకు సిద్ధంగా ఉన్న మినీ కిట్ రకాల గురించి ఇవాల్టి అన్నదాతలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ CH దామోదరరాజు నుంచి తెలుసుకుందాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఈ మధ్య కాలంలో మేము ఒక 6 కొత్త రకాలు స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ అప్రూవల్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ రకాలు ముఖ్యంగా MTU 1010 గింజ నాణ్యతతో 1, తర్వాత BPT 5204 గింజ నాణ్యతతో 4, తర్వాత జయశ్రీరామ్ గింజ నాణ్యతతో 2 ఈ రకాలను రూపొందించి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా MTU 1010 గింజ నాణ్యతతో ఇచ్చిన రకము JGL 28639. ఈ రకము మీకు 125 రోజుల కాల పరిమితితో దొడ్డు పొడవు గింజ రకంగా మనము రైతులకు ఇవ్వడం జరిగింది. ఇకపోతే BPT 5204 గింజ నాణ్యతతో KPS 625 అనే రకం ఈ మధ్య కాలంలో విడుదల చేయడం జరిగింది. ఇది 115 రోజుల కాల పరిమితితో BPT గింజ నాణ్యతతో మంచి దిగుబడినిచ్చే రకంగా, ముఖ్యంగా చౌడును తట్టుకునే విధంగా, తర్వాత వివిధ పురుగులను తెగులను తట్టుకునే విధంగా ఈ రకాన్ని రూపొందించడం జరిగింది. WGL 1246 అనే రకం 125 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడినిచ్చే రకంగా, BPT గింజ నాణ్యతతో స్వల్పకాలిక రకంగా 120 రోజుల కాల పరిమితితో ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇకపోతే RDR 1200 ఇది BPT గింజ నాణ్యతతో 120-25 రోజుల కాల పరిమితితో మీరు మంచి దిగుబడినిచ్చే రకంగా, ముఖ్యంగా దోమను కొంతవరకు అగ్గితెగులను తట్టుకునే రకంగా ఈ రకం రూపొందించడం జరిగింది. నిజామాబాద్ ప్రాంతంలో, తర్వాత గంగా కావేరి ప్లేస్లో BPT 5204 ప్లేస్లో ఈ రకాన్ని వేసుకోవడానికి అనుకూలమైన ఒక కొత్త రకంగా మీరు ఎంచుకోవచ్చు. JGL 33124 అనే రకాన్ని 120-25 రోజుల కాల పరిమితితో ముఖ్యంగా జగిత్యాల ప్రాంతంలో, తర్వాత ఉత్తర తెలంగాణలో, తర్వాత దక్షిణ తెలంగాణలో వివిధ ప్రాంతాలలో వేసుకునే స్వల్పకాలిక సన్నగింజ రకంగా ఇది ఎన్నుకునే అవకాశం ఉంది. కొంతవరకు ఉల్లికోడును, కొంతవరకు వివిధ పురుగులను తెగులను తట్టుకునే లక్షణాలు ఈ రకానికి ఉన్నాయి. జయశ్రీరామ్ లాంటి రకాలు, HMT సోనా లాంటి రకాలు ఒక 2 ఇంతకుముందు చెప్పినట్లు విడుదల చేయడం జరిగింది. అదే ఒకటి RDR 1200, తర్వాత RDR 1162 రుద్రు వారి పరిశోధనా స్థానం నుంచి ఇవ్వడం జరిగింది. ఇవి జయశ్రీరాము, తర్వాత HMT సాగు చేసే ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే జయశ్రీరామ్ 135 రోజులు, HMT 130 రోజులు, ఇవి మాత్రం 125 రోజులు. కొంతవరకు అగ్గి తెగులను, తర్వాత దోమను తట్టుకునే లక్షణము ఈ RDR 1200 ఉంది. కాబట్టి ఈ రకాలను మీరు కొత్త రకాల కింద ఎన్నుకునే అవకాశం ఉంది. వివిధ పరిశోధనా స్థానాల్లో మేము రకాలు రూపొందించినప్పుడు పరిశోధనలో చివరి అంకంగా మేము గుర్తించిన అత్యుత్తమైన రకాలను వివిధ పరిశోధనా స్థానాల్లో పరిశీలించిన తర్వాత, వాటి దిగుబడిని పరీక్షించిన తర్వాత రైతుల పొలాల్లో పరీక్ష నిమిత్తం చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి మనము వివిధ ప్రాంతాలలో రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైతుల పొలాల్లో మేము రూపొందించిన రకాలు ఎలా పండుతూ ఉన్నాయి, ఎలా దిగుబడినిస్తున్నాయి, ఎలాంటి తెగుళ్ళు పురుగులు వస్తున్నాయి అని గమనించడం కోసం మేము ఈ మినీ కిట్ పరీక్షల నిమిత్తం చిన్న చిన్న ప్యాకెట్లుగా రైతుల పొలాల్లో టెస్టింగ్ కొరకు ఇవ్వడం జరుగుతుంది, పరీక్షల నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనము ఈ మినీ కిట్ రకాలుగా పేర్కొంటాం. మనము 1010కి ప్రత్యామ్నాయంగా కొన్ని రకాలు, ఒక 4 రకాల మినీ కిట్స్లో ఉన్నాయి. అదేవిధంగా సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా ఒక 2 రకాల మినీ కిట్స్లో ఉన్నాయి. తర్వాత HMT సోనా, జయశ్రీరామ్కు ప్రత్యామ్నాయంగా ఒక 5 రకాలు మేము మినీ కిట్స్ ఇవ్వడం జరిగింది. WGL 1537 అనే రకం 1010కి ప్రత్యామ్నాయంగా ఇవ్వడం జరిగింది. ఇది 3వ సంవత్సరం మినీ కిట్ పరీక్షలలో ఉంది. ఈ రకము 1010 కన్నా మంచి దిగుబడినిస్తూ, తర్వాత పురుగులను తెగులను తట్టుకునే విధంగా ఉందని రైతులు చెప్తున్నారు. ఇది స్వల్పకాలిక రకము, 1010 గింజను పోలిన రకం, మంచి దిగుబడినిచ్చే రకంగా రైతులు చెప్తూ ఉన్నారన్నమాట. KNM 13555 అనే ఒక దొడ్డు పొడవు గింజ రకం, MTU 1010ని పోలిన రకం, ముఖ్యంగా ఎక్స్పోర్టుకు అనువుగా ఉండే రకంగా ఈ రకాన్ని రూపొందించి ఇవ్వడం జరిగింది రైతులకు. ఈ రకం కూడా రైతుల పొలాల్లో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నదన్నమాట. 125 రోజుల కాల పరిమితితో 1010 గింజ నాణ్యతతో ఈ రకం ఉంది. కాబట్టి రైతులు ఇది కూడా బాగా ఉందని చెప్తున్నారు. కంపాసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి MTU 1010కి ప్రత్యామ్నాయంగా మేము KPS 10329 అనే రకాన్ని ఇవ్వడం జరిగింది. ఇది 2వ సంవత్సరం మినికిట్ పరీక్షలో ఉంది. ఈ రకం కూడా MTU 1010కి ప్రత్యామ్నాయంగా బాగా ఉండి,
తర్వాత ఎక్స్పోర్ట్కు అనువైందిగా మంచి దిగుబడినిచ్చే రకంగా రైతులు చెప్తున్నారన్నమాట. RNR 35008 ఇది కూడా మనము 1010కి ప్రత్యామ్నాయంగా దొడ్డు పొడిగించే రకంగా ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా పేలాలు అటుకులకు అనువైన రకంగా మంచి దిగుబడినిచ్చే రకంగా 2వ సంవత్సరం మినికిట్ పరీక్షలో ఉందన్నమాట. తర్వాత సాంబా మసూరి గింజ నాణ్యతకు దీటుగా మనము ఒక 2 రకాలను పరీక్షల నిమిత్తం ఇవ్వడం జరిగింది. KNM 7715 అనే రకము బీపీటీకి ప్రత్యామ్నాయంగా 125 రోజుల కాల పరిమితితో మంచి కొంతవరకు దోమను కొంతవరకు అగ్గితేలు తట్టుకునే విధంగా మంచి దిగుబడిచ్చే రకంగా ఇప్పటికీ రైతులలో ఆదరణ పొంది ఉంది మినికిట్ పరీక్షలలోనే. తర్వాత రైతులు కూడా ఈ రకం బాగా ఉందని మనకు చెప్తున్నారు అనమాట. సాంబా మసూరి కాల పరిమితితో సాంబా మసూరిని పోలి సాంబా మసూరికి అన్నం నాణ్యత కూడా సాంబా మసూరిలాగా ఉండే విధంగా మేము ఒక కొత్త రకాన్ని రూపొందించి ఈ పరీక్షల నిమిత్తం ఇవ్వడం జరిగింది. అది KNM 12472. ఇది 2వ సంవత్సరం మినికిట్ పరీక్షలో ఉంది. ఇది 140-45 రోజుల కాల పరిమితితో సాంబా మసూరి గింజ నాణ్యతతో అచ్చం సాంబా మసూరిని పోలి ఉండి దానికి రిప్లేస్ చేసే విధంగా ఈ రకం ఉందని రైతులు చెప్తున్నారు. ఇది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. HMT సోనా జైశ్రీరామ్కు ప్రత్యామ్నాయంగా మనము ఒక 5 రకాలు పరీక్షల నిమిత్తం ఇవ్వడం జరిగింది. అందులో KNM 12368 అని 3వ సంవత్సరం పరీక్షల్లో ఉంది. ఇది 125 రోజుల కాల పరిమితి అతి సన్న గింజ రకంగా రైతులు చాలా బాగా ఉందని చెప్తా ఉన్నారు. ఈ రకము కొంతమంది రైతులు సాగుబడి చేస్తున్నారు, కొంత విస్తీర్ణం కూడా పెరిగింది. ఇకపోతే KNM 12510 అనే రకము 135 రోజుల కాల పరిమితితో ఈ HMT సోనా తర్వాత జైశ్రీరామ్ గింజ నాణ్యతతో మంచి దిగుబడినిచ్చే రకంగా ముఖ్యంగా మిర్యాలగూడ ప్రాంతంలో తర్వాత నిజామాబాద్ ప్రాంతంలో ఇది బాగా రైతులు వేశారు, బాగా ఉందని చెప్తున్నారు. KNM 7715 ఇంతకుముందే చెప్పాను. ఈ రకం కూడా మనకు అతి సన్న గింజ రకంగా వేసుకోవచ్చు. 125 రోజుల కాల పరిమితి మంచి దిగుబడినిచ్చే రకం అగ్గి తెగులను తర్వాత దోమను కొంతవరకు తట్టుకుంటుంది. తర్వాత KPS 10631 అనే రకము మేము కంపసాగర్ వరి పరిశోధన నుంచి మినికిట్ పరీక్షలు ఇవ్వడం జరిగింది. ఇది RNR 15048 తెలంగాణ సోనా అయితే ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి ఫోటో సెన్సిటివిటీ అనేది లేదు. ఇకపోతే KPS 10642 ఇది కూడా RNR రకానికి ప్రత్యామ్నాయంగా 135 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడినిచ్చే రకంగా మేము పరీక్షల నిమిత్తం 2వ సంవత్సరం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది 135 రోజుల కాల పరిమితితో RNR గింజ నాణ్యతతో RNR లక్షణాలు కలిగిన ఇంకొక రకంగా మేము ఇవ్వడం జరిగింది. మినికిట్ రకాలను కమర్షియల్గా మనం అమ్మకూడదు, తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో కమర్షియల్గా సాగు చేయకూడదు. ఈ రకాలు కనుక రైతుల పొలాల్లో మంచి ఫలితాలు సాధిస్తే ముందు ఇవి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. విడుదల అయిన తర్వాత మేము విత్తనోత్పత్తి చేసి రైతులకు అందించే అవకాశం ఉంటుంది.